హాయ్ హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ ఎంతమంది చూశారు? ఈరోజు ఎపిసోడ్ అయితే కనుక మామూలుగా జరగలేదు. దాని గురించి చెప్పే ముందు స్టిల్ ఇప్పుడు వరకు అసలు ఓటింగ్స్లో ఎవరు ఏ పొజిషన్స్లో ఉన్నారు, ఎవరు ఏ పొజిషన్స్ కన్నా తక్కువ ఉన్నారు, అసలు ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉంది, నిజంగా డీమాన్ పవన్ కళ్యాణ్ ఆడిన గేమ్లా జెన్యున్గా కళ్యాణ్ గెలిచాడా లేకపోతే డీమాన్ పవన్ గివప్ ఇచ్చేసాడా అని చెప్పి ఈ టాపిక్లో చెప్పుకుందాము. అండ్ ఎవరు ఏ పొజిషన్స్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు రేపు ఎవిక్టెడ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాళ్ళ గురించి కరెక్ట్గా మాట్లాడదాం. పాయింట్ టు పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ డీటెయిల్గా చెప్తాను మామ. చెప్పే 5 నుంచి 10 నిమిషాలైనా గూస్ బంప్స్ వచ్చేలా మాట్లాడతాను. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఓకేనమ్మా. సో కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చూడండి. కళ్యాణ్ పడాలకి పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్స్ కూడా ఉంటాయి. అండ్ తనుజ గారికి వెరీ 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 పాజిటివ్ వీడియో. సో మెయిన్గా ఈరోజు ఆల్రెడీ ఎపిసోడ్ అయిపోయింది. నాకు సార్ అయితే కనుక సంజనాన్ అయితే కనుక గట్టిగా వాయిచ్చి పడేశారనమాట. నువ్వు హౌస్లో ఉంటావా వెళ్ళిపోతావా, హౌస్లో వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, ఇప్పుడే నీకోసం గేట్లు తెరుస్తామని చెప్పి మాట్లాడారు. దాని గురించి కూడా రేపు ఒక వీడియో చేస్తాం, దాంట్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కళ్యాణ్ పడాల డే 1 నుంచి తన ఆట ఆడే విధానం ఏదైతే ఉందో, డే 1 నుంచి స్టెబిలిటీగా ఆడుతూ ప్రతి గేమ్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి మంచి గేమ్స్ అన్నీ ఆడుతున్నాడు, మంచి మంచి స్ట్రాటజీస్ చేస్తున్నాడు. దాని తర్వాత ఈరోజు నాకు సార్ అడుగుతారు అనమాట, గేమ్లో నీకు ఎవరు స్ట్రాంగ్ కంటెంటర్ అని నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పి అనగానే నాకు సార్తో పాటు కళ్యాణ్ అయితే కనుక నాకు ఇమాన్యుయల్ అంటే కొంచెం భయం సార్ గేమ్స్ పరంగా. దాని తర్వాత అట్ ద టైం డీమాన్ పవర్తో నేను ఆల్రెడీ కాబట్టి డీమాన్ పవన్ కూడా ఖచ్చితంగా నేను ఒక స్ట్రాంగ్ ప్లేయర్గా తనైతే కనుక నేను ఫీల్ అవుతున్నానని చెప్పి కళ్యాణ్ గారు చెప్తారు. సో ముందుగా అసలు నామినేషన్స్లో ఉంది ఎవరు? నామినేషన్లో ఉంది అందరూ ఉన్నారండి మ్యాక్సిమం. కళ్యాణ్, తనూజ, దాని తర్వాత ఇమాన్యుయల్, దాని తర్వాత భరణి, సుమనన్న, డీమాను, దివ్యనికిత. సో నామినేషన్స్లో అయితే కనుక వీళ్ళందరూ ఉన్నారు. సో ఈ నామినేషన్స్లో అయితే కనుక యాజ్ పర్ ఓటింగ్ అనాలిసిస్, దాని తర్వాత యాజ్ పర్ ఆడియన్స్ యొక్క ప్రెజెన్స్ ఆఫ్ ఓట్స్ కళ్యాణ్ పడాల అయితే కనుక టాప్లో ఉన్నాడు. దాని తర్వాత తను ఆడిన గేమ్ ఏదైతే ఉందో అల్టిమేట్గా గూస్ బంప్స్ వచ్చేలా ఆడాడు, అది అందరికీ తెలిసిందే. తను ఎక్కడ ఎవరికి అన్యాయం చేయకుండా అందరినీ మనసులో పెట్టుకొని లాస్ట్ కెప్టెన్సీ కంటెంటర్లో కూడా తను డీమాన్ పవన్తో ఆట ఆడిన విధానం చివరి వరకు డీమాన్ పవన్ వస్తే కావాలంటే ఇద్దరం వెళ్ళి పట్టుకుంటాము, ప్రాబ్లం ఏం లేదు, తను గెలిస్తే నేను గెలిచినట్టు, నేను గెలిచినా తను గెలిచినట్టు చెప్పి గేమ్ అంతా అయిపోయినా కూడా అయిపోవస్తున్నా కూడా డీమాన్ పవన్ ఎంత బ్యాక్ స్టాప్స్ కొట్టినా కూడా వెనక ఎన్ని మాటలు చెప్పినా కూడా తనుజ డీమాన్ పవన్ ఇద్దరు కలిసి కళ్యాణ్ని మోసం చేద్దాం అనుకున్నా కూడా తనైతే కనుక కళ్యాణ్ పక్కన నుంచినట్టు చూసారా. గేము తను బ్యాక్ పెయిన్ వచ్చి ఓడిపోయాడు, ఓకే యాక్సెప్టెడ్, అంతవరకు మంచిగా ఆడాడు. బ్యాక్ పెయిన్ వచ్చింది, ఓకే, తను కూడా యాక్సెప్ట్ చేయలే, తను కూడా అక్కడ దాకా వెళ్ళలేదు, వెళ్ళకుండా తన కోసం వెయిట్ చేశాడు. మరి అది కూడా మాట్లాడుకోవాలి కదా. సో కళ్యాణ్ కూడా అందుకని తన యొక్క జెన్యూనిటీ ఏదైతే ఉందో, తన యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో, తను నమ్మకంగా ఆడాలి, నేను ఎవరిని చీట్ చేయకుండా ఆటలో కప్పు నాకు రాకపోయినా పర్లేదు, నేనైతే కనుక నమ్మకం మీదే ఆడతానని చెప్పి ఆడుతున్న విధానం ఏదైతే ఉందో కళ్యాణ్ పడాలని స్టిల్ ఈ రోజు వరకు అయితే కనుక టాప్ పొజిషన్లో నిల్చోపెట్టింది. సో ఇవన్నీ ఒక వ్యక్తు కళ్యాణ్ పడాలకి సపోర్ట్గా వెన్నంటే ఉంటూ తన గేమ్లో, దాని తర్వాత తనకి ఏదైనా హుక్ పాయింట్స్ ఇవ్వాలన్నా హుక్ పాయింట్స్, దాని తర్వాత మంచి చెడు చూడాలన్నా కూడా ఒక పర్సన్ ఉన్నారు మా హౌస్లో, ఆవిడే తనుజ గారు. తనుజ గారు ఆవిడ ఎప్పుడైతే కెప్టెన్సీ కంటెంటర్లో ఓడిపోయారో ఖచ్చితంగా నేను ఓడిపోతే వేరే వాళ్ళు కూడా ఓడిపోవాలని చెప్పి నేను కోరుకునే వ్యక్తిని కాదు అని చెప్పి తనైతే కనుక రీతూ చౌదరిని పుషప్ ఇచ్చి ఆల్రెడీ కెప్టెన్సీ కంటెంటర్లో చేసింది. ఈసారి పుషప్ ఇచ్చి తనైతే కనుక కళ్యాణ్ పడాలని కెప్టెన్సీ కంటెంటర్గా గెలిపించి తనైతే కనుక ఆల్రెడీ కెప్టెన్సీలో నుంచోబెట్టింది అనమాట. సో ఆవిడ ప్రతి వీక్ ఆవిడ పుష్ అయితే ఆవిడ చేస్తుంది. ఆల్రెడీ లాస్ట్ వీక్లో కనుక ఆవిడ కెప్టెన్సీ కంటెంటర్ గెలిచి ఆవిడైతే కనుక కెప్టెన్గా అయ్యారు. అండ్ ఈ వీక్ అయితే కనుక సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల, కొంచెం క్లాషెస్ అది ఇది జరగడం వల్ల ఆవిడైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యి కొంచెం సెకండ్ స్థానంలో ఉన్నారు. బట్ నెక్స్ట్ వీక్ అయితే కనుక పూర్తిగా పుంజుకొని కళ్యాణ్ పడాల కన్నా మించి ఆవిడైతే కనుక ప్రూవ్ చేసుకుంటారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తనుజకి బూస్టప్ ఇవ్వండి, ఇచ్చేలాగే నేను మాట్లాడుతున్నాను. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరైతే ఇప్పటిదాకా తనుజ గారి ఫ్యాన్స్ కళ్యాణ్ పడాలకి సపోర్ట్ చేశారో అలాగే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కూడా తనుజ గారికి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కట్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరు ఫ్యాన్స్ అని చెప్పి నా యొక్క ఒపీనియన్. అండ్ థర్డ్ పొజిషన్లో వచ్చేసి ఇమాన్యుయల్ ఉన్నారు.
హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ ది జంగిల్ అనమాట. ఒక్కడే ఏకంగా సింగిల్గా వస్తా సింహాల వస్తా అని చెప్పి తన గేమ్స్ పర్ఫార్మెన్స్ చూసి డీమాన్ పవన్ లాంటి కొండని పిండి చేసి అంతటోడే భయపడతాడు అనమాట. అలా ఉంటుంది అనమాట ఇమాన్యుయల్ ఆట. మామూలుగా ఉండదు. ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎంత పెద్ద తాసుపామైనా సరే, ఎంత పెద్ద కొండ చిలువైనా సరే, చిన్న రసెల్ వైఫర్ అంటే తెలుసు కదా తెలుగులో ఏమంటారో, జరిగొడ్డు కాదు మా రక్తపింజర్ అంటారు చూసారా. పాము చూడడానికి కొంచెం ఉంటుంది, దెబ్బ కొడితే గిలగిల ఆడిపోవడమే, చచ్చిపోవడమే, అలా ఉంటుంది అనమాట. సో ఏదైనా ఎంతటి స్ట్రాంగ్ ప్లేయర్ అయినా సరే మన రక్తపింజర్ లాంటి ఇమాన్యుయల్ చూసి భయపడాల్సిందే. అంత దమ్మున్న ఆటగాడు అనమాట. ఏ టైంలో ఎలా కీ రోల్ ప్లే చేస్తాడో తెలియదు. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో అందరూ ఈరోజు అయితే కనుక హౌస్లో ఎవరు మీ ఎనిమి అనుకుంటున్నారు, ఎవరు బ్యాక్ స్టాపర్ అనుకుంటున్నారు అంటే కనుక అందరూ ఇమాన్యుయల్ నాకు స్ట్రాంగ్ కంటెంట్, అందుకని నేను ఇమాన్యుయల్ ఎనిమి అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ నాకు వెనక చెప్తున్నాడు, ఇమాన్యుయల్ అందుకని బ్యాక్ స్టాపర్ అనుకుంటున్నాను. అందరు కలిసి ఇమాన్యుయల్ తొక్కేద్దామని చెప్పి చూశారు కాబట్టి. బట్ ఇమాన్యుయల్ అయితే కనుక తన గేమ్ను తనంతటా మ్యాక్సిమం తన పుషప్ అయితే తను పెడుతున్నాడు. 100కి 100% తన అయితే కనుక కూడా ఖచ్చితంగా విజేత అవ్వడానికి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాడు మామ. 100% తన ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు. ఇంకా సంజన బర్నీ గారు అంటారా న్యూట్రల్ అనమాట, తటస్థం అంటారు చూసారా. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ ఆట అక్కడే ఉంది, ఎక్కడ ఏం పైకి వెళ్ళట్లేదు. మన బర్నీ గారి గురించి తెలిసింది కదా, తనుజ గారు దివ్య గారి మధ్యలో నలిగిపోయి క్రష్ అయిపోయి పిండిపోయి జ్యూస్ అంతా తాగేస్తారు అయితే అందైతే కనుక. ఆల్రెడీ లాస్ట్ టైం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చి చెప్తారనమాట, అన్న నీ తిరుగుబండి చూడగానే నువ్వే గుర్తొస్తున్నావు అని చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళ గురించి, ఎస్పెషల్లీ సుమన్ అన్న, సంజన, దివ్య నిఖిత అండ్ భరణి కూడా. సో వీళ్ళలో భరణి గారు సేఫ్ మ్యాక్సిమం. సంజన గారికి ఈ వీక్ అయితే కనుక చాలా క్రిటికల్ అండ్ గడ్డు వీక్లో మారిపోతుంది అనమాట. ఆవిడ తిట్టిన తిట్లు, ఆవిడ పెట్టిన బూతులు, ఆవిడ చేసిన క్యారెక్టరైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫిజికల్గా చెప్పాలంటే ఆవిడ ఏ ఉద్దేశంతో అనలేదు, బట్ అక్కడ ఏంటంటే అన్నట్టుగానే టాలరేట్ అవుతుంది కాబట్టి. అసలు ఈ ఎపిసోడ్లో చూసి నాకు సార్ ఏమంటారు, నాకు సార్ నిజంగా క్యారెక్టరైజేషన్ చేశారంటారా అన్నారు ఆల్రెడీ కూడా ప్రోమోలో మనం చూసాం. ఎగ్జాక్ట్గా నువ్వు క్యారెక్టరైజేషన్ చేసావు సంజన, అందువల్ల నిన్ను ఖచ్చితంగా నేనైతే కనుక ఈ డెసిషన్ నాదేం లేదు, ఆల్రెడీ ప్రీవియస్లీ ఎవరైతే నిన్ను కాపాడారో వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అంటే ఇమాన్యుయల్, భరణి, రీతు చౌదరి అండ్ తనుజ వీళ్ళ నలుగురు కలిసి డెసిషన్ చేయాలి. ఎందుకంటే కనుక సంజన గారు హౌస్లో ఉండాలి లేదని చెప్పి తనైతే కనుక బాగా ఎమోషనల్ అయిపోయి వాళ్ళు రేపటి నుంచి మళ్ళీ నన్ను అంటా ఉంటారు సార్, నేను తీసుకోలేను, మళ్ళీ నేను వాళ్ళే హౌస్లో ఉన్నానని చెప్పి అనుకుంటున్నాను. దయచేసి నేనైతే కనుక హౌస్లో ఎవిక్టెడ్ అయిపోయింది తప్పించి ఆల్మోస్ట్ ఆవిడైతే కనుక డేంజర్లో ఉన్నారు. ఆ మాట అన్న తర్వాత ఇంకా డేంజర్కి దగ్గర వెళ్ళారనిపించింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ తనైతే కనుక సేవ్ అయ్యారు. ఇంకా ఫైనల్లీ మిగిలింది సుమన్ అన్న, దాని తర్వాత మా దివ్య నిఖిత 100% ఎవిక్టెడ్ మామ. తమ గేమ్ పరంగా 0, దాని తర్వాత అన్ని 0నే. ప్రతి దాంట్లో భరణిని పాప తిట్టడం, భరణి తప్పు లేకుండా భరణిని లాక్కురావడం, దాని తర్వాత భరణి ఎక్కడుంటే అక్కడ ఉండడం, భరణి తింటే తినడం, భరణి పడుకున్న చోట కామెడీ చేయడం, భరణి ఎక్కడుంటే అక్కడ ఉండడం. భరణి జపం చేస్తుంది మామ, భరణి భజన చేస్తుంది అనమాట దివ్య నిఖిత. అల్టిమేట్గా ఫస్ట్ డే నుంచి తనైతే వచ్చి భరణిని ఏ రోజైతే ఫస్ట్ పొజిషన్లో పెట్టిందో ఆ రోజైతే మన భరణికి అయితే దరిద్రం పట్టుకుంది ఆ గేమ్లో అయితే బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో. అసలు ఆట ఏదో పర్ఫార్మెన్స్ అయితే తగ్గిపోయింది పూర్తిగా చెప్పుకోవాలంటే కనుక. అది ఎస్పెషల్లీ నాకైతే అనిపించింది. ఇంకా ఫైనల్లీ తెలుసు కదా సుమన్ అన్న. అసలు సుమన్ అన్న హౌస్లో వచ్చిన మీకు 3-4 వీక్స్ తప్ప స్టిల్ ఈ రోజు వరకు అసలు ఏ గేమ్లో ఆడట్లేదు, ఎవరితో ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏంటో మాట్లాడంటే ఆ కిచెన్లోకి వెళ్తాడు, ఆ బంగాళదుంపలు కోస్తాడు, ఆ తోటకూర కోస్తాడు, ఆ కొత్తిమీర కోయడం తప్ప ఏదన్నా వీళ్ళతో భరణితో పక్క నుండి మళ్ళీ భరణి దగ్గర సపోర్ట్గా మాట్లాడడం తప్ప ఎవరి దగ్గర కూడా తన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. దట్టు ఏమన్నా అంటే సంజన అంటే నాకు కోపం, సంజనాకి నేనే అంటే సంజన నాకు సపోర్ట్ చేయదని చెప్పి తిరగడం తప్ప అసలు భరణి అన్న ఆట ఏం లేదు. సో ఎస్పెషల్లీ ఫైనల్ అయితే కనుక ఇక్కడైతే కనుక సుమన్ అన్న ఎవిక్టెడ్ అయిపోతే బాగుండని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దివ్య నిఖిత ఆల్సో ఖచ్చితంగా ఎవిక్టెడ్. వీళ్ళిద్దరికి అయితే కనుక ఖచ్చితంగా ఎవిక్టెడ్ అయిపోవడానికి 99.99% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు ఎవరు ఎవిక్టెడ్ అయిపోతే బాగుంటుంది అనుకున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మామ, ప్రతిసారి మనం చెప్పేది కదా, రిక్వెస్ట్ చేస్తాను ఒక్కసారి చేయండి, లైక్ చేయండి ఖచ్చితంగా వీడియో అయితే కనుక. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.